మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడి మిమ్మును దీవించునుగాక. 2వ దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయము 2వ వచనం మధ్యలో మాట, మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును, మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును. చదివినటువంటి వాక్య భాగంలో దేవుని యొద్ద మీరు విచారణ చెయ్యాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. తన సేవకుడైనటువంటి అజర్య ద్వారా దేవుని ఆత్మశక్తి చేత ఆ ప్రవక్త నింపబడి ప్రవచనాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. యూదా వారికి యూదా రాజు అయినటువంటి ఆసాకు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు, మీరు జాగ్రత్తగా వినండి, బెన్యామీనీయులారా, యూదా వారులారా, ఆసా, మీరందరూ నా మాట జాగ్రత్తగా వినాలి. దేవుడు కోరుకుంటున్నది ఏదనగా, మీరు ఆయన పక్షంగా ఉండి ఆయన యొద్ద విచారణ చేసి ఆయన వైపు మీరు మల్లుకొని ఎడల ఆయన మీకు ప్రత్యక్షమవుతాడు. ఆయన యొద్ద విచారణ చేస్తే ఆయన మీతో మాట్లాడతారు, ఆయన దర్శిస్తారు, ఆయన మీ జీవితాన్ని సరిచేస్తాడు అని సెలవిచ్చాడు. అయితే నేడు మనం గుర్తించవలసినటువంటి పక్షం ఏదనగా, మన యొక్క విచారణ ఆయన యొద్ద మాత్రమే జరగాలి. కొందరు చూస్తూ ఉంటే దేవుని ఆలయాన్ని కట్టడానికి ఎలా కట్టాలి అని వాస్తులు చెప్పేవారి యొద్ద విచారణ చేస్తున్నారు. చక్కటి గృహము కట్టుకోవడానికి దేవుని సేవకులతో ప్రార్థన చేయించుకోపోగా సృష్టిని పూజించేటువంటి వారిని తీసుకొచ్చి వారితో చేయవలసినటువంటి కార్యకలాపాలు జరిగిస్తూ ఉన్నారు. వివాహము చేయడానికి దేవుని సంబంధులు ఎవరు, వెలుగు సంబంధులు ఎవరు అని విచారించకపోగా వారి కులస్తులు ఎవరు, వారి మతస్థులు ఎవరు, వారితో సమతూగేవారు ఎవరు అని వారిని గూర్చి చీకటి క్రియలతో కూడిన వారే విచారిస్తూ ఉన్నారు. ఇలా మనం చూస్తూ ఉంటే మనుషుల యొక్క విచారణ లోక సంబంధముగాను అంధకారమయముగాను ఉన్నది. అయితే వాక్యం సెలవిస్తుంది, మీరు నా యొద్ద విచారణ చేయుడి. మనం ఆయన యొద్ద మాత్రమే విచారణ చేయాలి. మన బిడ్డలకు వివాహము చేయాలన్నా, మన బిడ్డలను చదివించాలన్నా, ఏ పని చేయాలి అన్నా, ఏ ఉద్యోగము చేయాలి అన్నా, ఎవరితో మాట్లాడాలన్నా, ఏ క్రియ తలపెట్టాలన్నా, ఏ కార్యమును గూర్చి పూనుకోవాలన్నా మన విచారణ ఆయన యొద్ద మాత్రమే ఉండాలి. ఇక్కడ మనం చూస్తాం ఈ 15వ అధ్యాయంలో ఆసా అనేటువంటి రాజు మంచి ఆత్మీయుడే, కానీ చివరకు తాను ఆశీర్వదించబడి తల హెచ్చించబడిన తర్వాత దేవుని ఆశ్రయించడం విడిచిపెట్టాడు. దేవుని యొద్ద విచారణ చేయడం మర్చిపోయాడు. తనకు ఇప్పుడు వచ్చినటువంటి బలహీనతలను బట్టి, యుద్ధాలను బట్టి, చేయవలసినటువంటి పనులను బట్టి సిరియా రాజు అయినటువంటి బెన్హదదును హత్తుకున్నాడు. ప్రతిదీ అతనితో చెప్పి చేస్తున్నాడు. అతని మాట యొక్క ఆలోచన చొప్పున జరిగించాలని యోచన కలిగి ఉన్నాడు. అన్యజనులతో పొత్తు పెట్టుకుంటున్నాడు. అన్యజనులతో కలిసి కార్యాలు తలపెడుతూ ఉన్నాడు. దేవుని యొక్క చిత్తం ఏంటో, ఉద్దేశం ఏమిటో గ్రహించలేని వాడుగా ఉన్నాడు. సేవకుని యొక్క సహవాసాన్ని విడిచిపెట్టాడు. ఆత్మీయుల సహవాసాన్ని విడిచిపెట్టాడు. తన సొంత ఆలోచనలతో ఎవరు నాకు చెప్పే అంత గొప్పవారు కాదు, ఇక నేను పెద్దవాడిని అయిపోయాను, నేను రాజును, నాకు ఎంతో అనుభవం ఉంది, నాకెంతో జ్ఞానం ఉన్నది అని తన సొంత ఆలోచనలతో దేవుని యొక్క విచారణ చేయడం అనేటువంటి ఆత్మీయ లక్షణాన్ని, గుణాన్ని విడిచిపెట్టాడు. ఇప్పుడు ప్రవక్త అయినటువంటి హనానీతో దేవుడు సెలవిస్తున్నాడు, ఆసాతో చెప్పు, అతడు నా యొద్ద విచారణ చేయక మనుషులను నమ్ముకొని ఉన్నాడు గనుక అతనికి ఇక యుద్ధాలే జరుగుతాయి, అతనికి నెమ్మది ఉండదు, అతన్ని శత్రులు తరుముతూనే ఉంటారు అని తెలియచేశాడు. మరియు ఆసాకు ఒక జబ్బు వచ్చింది. దానిని బట్టి ఎంతో బాధపడుతూ ఉన్నాడు. ఈ విషయాన్ని మనం చూస్తాం 2వ దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయము 12వ వచనం. ఆసా తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయములో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. తనకి దేవుడు ఒక శిక్షణ వేశాడు, ఒక చిన్న దెబ్బను కొట్టాడు. అయినా సరే ఆసా దేవుని వైపు మాత్రం మళ్ళుకోలేదు. ఇంకా వైద్యులను పట్టుకున్నాడు, వైద్యులను వెంబడిస్తున్నాడు, వైద్యుల యొద్ద విచారణ చేస్తున్నాడు. ఈ రోగం ఎప్పుడు తగ్గుద్ది, ఈ మందులు వాడాలి, ఎటువంటి మందులు వాడాలి, నాకు ఇంకా వైద్యాన్ని మంచిది ఎలా అందిస్తారని వైద్యులను పట్టుకొని వారి యొద్ద విచారణ చేస్తున్నాడు. అతని పాదములలో కలిగినటువంటి జబ్బు ఏదై ఉన్నది అని మనం చరిత్ర ఆధారాలను చూసినట్లయితే మధుమేహం, షుగర్ వ్యాధి. తనకు వచ్చినటువంటి బాధ చాలా వర్ణనాతీతమైనది. దినదినము అతని శరీరం కృషించుకుపోతూ కుళ్ళిపోతూ ఉన్నది. అతని ముఖములో జీవకళ లేదు, చావు కళ ఉన్నది. దేవుడు అతనికి సమయం ఇచ్చాడు. అయినప్పటికీ నా వైపు మళ్ళుకున్నట్లయితే నేనే గాయపరచువాడను మరియు నిన్ను స్వస్థపరచువాడను కూడా నేనే, కానీ నీవు నా వైపు మళ్ళుకోలేదు అని ప్రభు అతనికి సమయం ఇచ్చినప్పటికీ తను మాత్రము దేవుని వైపు తిరిగినవాడు కాదు. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం వెళ్తున్నటువంటి యొక్క ఆత్మీయ యాత్రలో, మనము నడుస్తున్నటువంటి జీవన గమనంలో
అనేక మంది మనకు తటస్థిస్తూ ఉంటారు తప్పు త్రోవలో నడిపించడానికి. అయితే మనం వెళ్తున్నటువంటి మార్గం సరైనదా కాదా అని దేవుని యొద్ద మాత్రమే మనం విచారణ చేయాలి. సత్య సేవకుల యొక్క సహవాసాన్ని కలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైనటువంటి సత్తువ కలిగినటువంటి సంఘంలో మనం చేరి ఉండాలి. మన కొరకు ప్రార్థించేవారు, మన కొరకు చేతులెత్తేవారు, మన క్షేమము కొరకు మొర్ర పెట్టేవారు మనకు కావాలి. మనము ఆయన యొద్ద విచారణ చేసినప్పుడు ఆయన మనతో మాట్లాడతాడు, మనతో సంభాషిస్తాడు, మరియు సేవకులతో ఆయన సంభాషిస్తాడు. ఆయన తన చిత్తాన్ని తన సేవకులకు తెలియచేస్తాడు. హనాని సేవకుడు, ఆసా రాజు. దేవుడు హనాని ద్వారా తెలియచేస్తే ఆసా లోబడనొల్లని వాడిగా ఉన్నాడు. కానీ నిజమైనటువంటి సత్య సంబంధులు, వెలుగు సంబంధులు, తేజస్ సంబంధులు, సత్యములకు సాక్షులుగా నిలబడేవారు, ఆత్మీయ స్పృహ కలిగిన వారు దేవుని సేవకుని మాటకు వెంటనే లోబడతారు. అప్పుడు వారి జీవితం ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చబడుతుంది. వారికి ఉన్నటువంటి సమస్యలు, ఇక్కట్లు, ఇబ్బందుల నుండి వారు విడుదల పొందుకున్నటకు అది సరైనటువంటి మార్గము. మనము దేవుని యొక్క విచారణ చేయాలి. మన కొరకు విచారణ చేసేటువంటి సేవకులను మనం కలిగి ఉండాలి. ఇంకా మనం చూస్తాం, సౌలు రాజు ఇజ్రాయేలును 40 సంవత్సరాలు ఏకాధిపాలన చేసినటువంటి మొట్టమొదటి రాజు సౌలు. అతడు చివరి దశను మనం గమనించినట్లయితే ప్రారంభంలో బానే ఉన్నాడు గాని తన యొక్క జీవితం ముగించబడిపోతుంది అన్న సమయంలో తాను దేవుని యొద్ద విచారించాడు. కానీ దేవుడు అతనికి సమాధానం ఇవ్వలేదు. దానిని గూర్చి సేవకుని యొద్ద విచారించలేదు, దేవుని దగ్గర గోజాడలేదు. ప్రభువా, నువ్వు నాకెందుకు సమాధానం ఇవ్వట్లేదు, నాతో ఎందుకు మాట్లాడట్లేదు, నీ దగ్గర నేను విచారణ చేస్తున్నాను అని అడగలేకపోయాడు. దేవుని యొద్ద నేను విచారణ చేసినా నాకు ఆయన సమాధానం ఇవ్వట్లేదు, కనుక నేను కర్ణ పిశాచములు చేయువారి యొద్దకు వెళ్లి విచారణ చేస్తాను, చీకటి క్రియలు చేసేవారి యొద్దకు వెళ్లి విచారణ చేస్తాను, మాంత్రికుల దగ్గరికి వెళ్లి విచారణ చేస్తాను, సోదిగాండ్ర దగ్గరికి వెళ్లి విచారణ చేస్తాను, గొప్ప రాజుల దగ్గరికి వెళ్లి విచారణ చేస్తాను, పోలీస్ స్టేషన్ లోకి వెళ్లి విచారణ చేస్తాను, న్యాయాధిపతుల దగ్గరికి వెళ్లి విచారణ చేస్తాను, నా బలాన్ని మొత్తాన్ని తీసుకొచ్చి విచారణ చేస్తానని చీకటి సంబంధమైన మార్గాన్ని ఎన్నుకున్నాడు. ఈ విషయాన్ని మనం చూస్తాం మొదటి దినవృత్తాంతముల గ్రంథం 10వ అధ్యాయము 13వ వచనం. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణ పిశాచముల యొద్ద విచారణ చేయు దానిని వెదికినందుకును సౌలు హతమాయెను. ఇక్కడ మనం చూస్తాం, సౌలు ఆ చీకటి క్రియలు చేసే వారి యొద్ద విచారణ చేయట చేత తన జీవితం అర్ధాంతరంగా ముగించబడింది. దేవుని యొద్ద విచారణ చేసినప్పుడు యుద్ధంలో జయించుస్తూ ఉన్నాడు. తాను దేవునికి అవిధేయుడిగా మార్చబడి ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు ఆలకిస్తాడు? ఆలకించలేదు. సౌలు అదే స్థితిలో ఉన్నాడు. తాను చేసినటువంటి పాపమును గూర్చి పశ్చాత్తాపడక, విలపించక, మారు మనసు పొందక, ఆయన వైపు మళ్ళుకోక ఏ స్థితిలో ఉన్నాడో అదే స్థితిలో యథావిధిగా సాగిపోతూ ఉన్నాడు. ప్రార్థన చేస్తే అయినా నా దేవుడు నాతో మాట్లాడతాడులే అనుకున్నాడు, కానీ దేవుడు మాట్లాడలేదు. తాను ఎంత విచారణ చేసినా దేవుడు సమాధానం చెప్పలేదు. ఇక దేవుణ్ణి విడిచిపెట్టి కర్ణ పిశాచములు చేయువాని యొద్దకు వెళ్లి ఆ స్త్రీ యొద్ద తలవంచి నా కొరకు విచారించు అని అపవాది తంత్రాల యొద్ద తలవంచాడు. దేవుడు దాన్ని ఎంతో అసహ్యించుకున్నాడు. తన జీవితాన్ని అక్కడతో ముగించి వేశాడు. ఆసాను, సౌలును మనం చూసినప్పుడు వారు దేవుని యొద్ద విచారించకపోవట చేతనే వారి జీవితం అర్ధాంతరంగా ముగించబడింది. వారు ఉన్నత స్థితి కోల్పోయారు. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ప్రతి స్థితిగతిలో ఆయన యొద్ద మాత్రమే విచారణ చేయవలసిన వారమై ఉన్నాము. అది ఏ పరిస్థితి అయినా ఆయన యొద్ద మాత్రమే మనం విచారణ చేయాలి. ఒకవేళ మనం విచారణ చేసినా మనకు సమాధానం రావట్లేదు అంటే తప్పు ఎక్కడ జరిగింది, ఏం పాపము చేసాము, ఆయనకు ఆయాసకరంగా, ఆయనకు అవిధేయంగా మనం ఏం ప్రవర్తించాము, ఏమి చేశామని మనల్ని మనం స్వీయ పరీక్ష చేసుకున్న వారంగా ముందుకు సాగినట్లయితే నిశ్చయంగా ఆయన మనకు ఉత్తరం ఇస్తాడు. నాకు మొర్ర పెట్టుడే, నేను మీకు ఉత్తరం ఇస్తానని చెప్పిన ప్రభు నిశ్చయంగా సమాధానం ఇస్తాడు. కనుక మనం ఆయన యొద్ద విచారణ చేయుట అనగా ప్రార్థించుట చేస్తూ ఉన్నప్పుడు నిశ్చయంగా ఆయన సమాధానం ఇస్తాడు. మన పాపములను సరిచేసుకుని ఆయన వైపు మల్లుకున్నట్లయితే ఆయన సమాధానం ఇచ్చి శాంతిని, నెమ్మదిని, ఆశీర్వాదాన్ని, దీవెనను కలుగు చేస్తాడు. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నిడికట్టి ఫలింపు చేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణా కటాక్షం వెళ్తుంటే నా ప్రభు ఈ వాక్యం ప్రతి వారిని మీ నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. నీ యొద్ద విచారణ చేసిన వారిని నీవు ఆశీర్వదిస్తావని, ప్రత్యక్షమై సమాధానం ఇచ్చి దీవిస్తావని మీరు సెలవిచ్చారు. నా తండ్రి వాక్యం ప్రతి వారు ఇక మీదట నీ యొద్ద విచారణ చేయనట్లుగా ప్రతి విషయములు కూడా నీ యొద్ద సమాధానాన్ని పొందుకొని సత్య సహవాసంలో, అభిషిక్తులైనటువంటి సేవకుల సహవాసంలో ముందుకు సాగునట్లుగా మీరు దీవించండి. ఇంకా వారి ప్రతి అవసరం అక్కరూ నీ మహిమచుల తీర్చి మీరు అక్కడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.